తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కాలేరు వెంకటేష్ గారు, లక్ష్మారెడ్డి గారు, ముఠా గోపాల్ గారు, మా పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు రవిచంద్ర గారు, గౌరవనీయులు వినోదన్న గారు, పొన్నా లక్ష్మయ్య గారు, దేవి ప్రసాద్ అన్న గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, సలీం గారు, మా వేదిక మీద ఉన్న మా రవీందర్ రావు శాసన మండలి సభ్యులు పెద్దలు, ఇంకా వేదిక మీద ఉన్న మా శాసన మండలి సభ్యురాలు సోదరిమణి వాణిదేవి అక్క గారు, గణేష్ గారు, యాదవ్ రెడ్డి గారు, దాసోజు శ్రవణ్ గారు, గౌరవ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, శాసన మండలి సభ్యులు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది. సరే, 10 ఏళ్ళు నిండి 11వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం. బట్ ఈరోజు ఇంకో ప్రత్యేకత ఉంది ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి. ఎందుకంటే ఈ రాష్ట్రం వచ్చిందంటేనే బీఆర్ఎస్ వల్ల, కేసీఆర్ వల్ల. బీఆర్ఎస్ పార్టీ పెట్టి 25 ఏళ్ళు పూర్తయి రజతోత్సవ జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఈ వార్షికోత్సవం జరుపుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 25 ఏళ్ల కింద బీఆర్ఎస్ పార్టీ పెట్టినాడు ఈ రాష్ట్రంలో తెలంగాణ పదం నిషేధించబడ్డది. జై తెలంగాణ అని అసెంబ్లీలో మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో కేసీఆర్ గారు పార్టీ పెట్టి ఈ రాష్ట్రాన్ని సాధించారు. ఇక్కడ ఉన్నటువంటి మీకు తెలుసు, 25 ఏళ్ల కింద తెలంగాణలో పరిస్థితి ఏంది. మీకే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. 25 ఏళ్ల కింద తెలంగాణ పరిస్థితి ఏంటంటే బొంబాయి, బొగ్గుబాయి, దుబాయి, వలసలు, ఆత్మహత్యలు, ఆకలి చావులు. ఇది 25 ఏళ్ల కింద నాటి తెలంగాణ పరిస్థితి. కానీ కేసీఆర్ గారు పట్టుబట్టి ఇవాళ ఆయన తన పదవులకు రాజీనామా చేసి జై తెలంగాణ అని ఉద్యమాన్ని ప్రారంభించారు. మీరు ఆలోచించండి, ఇవాళ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిపై అక్కడ ఆవిర్భావ వేడుకలు జరుపుతున్నారంటే దానికి బీఆర్ఎస్ పార్టీ కారణం కాదా? దానికి కేసీఆర్ కారణం కాదా? నిజంగా కేసీఆరే లేకపోతే, బీఆర్ఎస్ పార్టీయే పుట్టకపోతే ఈ రోజు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు మనం జరుపుకునే వాళ్ళమా? ఒక్కసారి గుండె మీద చేసి ఆలోచించండి అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఊసీల లెక్క గతంలో కూడా చాలా మంది ఊసీలు పుట్టినట్టు తెలంగాణ పార్టీలు పుట్టినాయి. ఊసీళ్ళు అంతరించిపోయినట్టు ఆ పార్టీలు అంతరించిపోయిన పరిస్థితి మనం చూసాం. కేసీఆర్ ఏమి ధనవంతుడు కాదు, కేసీఆర్ ఏమి బలవంతుడు కాదు, ఆయనకేమీ అంగబలం లేదు, అర్థబలం లేదు. కానీ కేసీఆర్కు ఉన్నది గుండె బలం. ఆ గుండె బలంతో, ఆత్మబలంతో ఆయన పట్టుబట్టి రాజీ లేని పోరాటం చేసి తెలంగాణ సాధించిండు కేసీఆర్ గారు. ఇలా అనేక ఉదంతాలు ఉన్నాయి, చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ఆనాడు తెలంగాణ ప్రజాసమితి గౌరవనీయులు డాక్టర్ చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఉద్యమం జరిగింది, తొలిదశ తెలంగాణ ఉద్యమం. ఆనాడు కూడా మా సోదరిమణి నాగమ్మ ఉన్నది, అప్పుడు కూడా పాల్గొన్నది, ఇప్పుడు కూడా పాల్గొన్నది. ఆనాడు 11 ఎంపీలు గెలిచాం. 11 ఎంపీలు గెలిస్తే ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వకుండా ఉద్యమాన్ని కాలరాసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ అదే కేసీఆర్ గారు మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభిస్తే ఏ ఇందిరాగాంధీ అయితే తెలంగాణను వద్దన్నదో అదే సోనియా గాంధీ గారి చేత తెలంగాణ ఇచ్చి తీరాల్సిన పరిస్థితి కల్పించిండు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు? ఈ దేశంలో సంకీర్ణ యుగం నడుస్తూ ఉంది. ఈ సంకీర్ణ యుగంలో తప్పకుండా తెలంగాణ సాధ్యం అవుతుంది అని చెప్పి ఆయన ఎంతో వ్యూహంతో 14 ఏళ్లు నడిపించారు. పార్టీ పెట్టడమే కాదు,